ఒకటి సింధు జలాల ఒప్పందం నిలుపుదల, 2 అటారీ బార్డర్ మూసేసి సరైన ధృవపత్రాలతో భారత్ కు వచ్చిన వాళ్ళు మే 1 లోపు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశం. 3ది సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ జాతీయులకు భారత్ లోకి ప్రవేశం నిషేధం. దీని కింద గతంలో ఇచ్చిన వీసాలు రద్దు. ఈ వీసా కింద ఇప్పటికే భారత్ లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో స్వదేశానికి వెళ్లిపోవాలని అల్టిమేటం. 4వది భారత్ లోని పాక్ హై కమిషన్ లో ఉన్న సైనిక, వాయు, నౌకదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశం. ఇదే సమయంలో భారత్ సైతం ఇస్లామాబాద్ లో ఉన్న త్రివిధ దళాల సలహాదారుల్ని ఉపసంహరించుకుంటుందని వెల్లడి. చివరిది ఇరువైపుల దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30కి కుదించాలని నిర్ణయం. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టీకరణ. ఈ 5 కీలక నిర్ణయాల్లో సింధు జలాల ఒప్పందం రద్దే ముఖ్యమైనది. దీనివల్ల పాకిస్తాన్ కు తీవ్ర ఇబ్బందులు తప్పవు. పాక్ పంటల సాగుకు నీరు అందకపోవచ్చు, కరువులు పెరిగిపోవచ్చు. అంతేకాదు పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్న